తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 17 లోక్సభ నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. 17 నియోజకవర్గాల బరిలో 52 మంది అభ్యర్థులున్నారు. అలాగే కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ కూడా రేపే జరగనుంది. తెలంగాణలో మొత్తం 3,32,00,000 మంది ఓటర్లున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. తెలంగాణలో 9,900 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 175 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు తెలంగాణ పోలీసులతో పోలింగ్ కు భద్రత కల్పిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఇప్పటికే పోలింగ్ సామాగ్రి తీసుకొని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది మొత్తం కూడా చేరుకున్నారు. ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంటున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 29 మంది అభ్యర్థులు ఈసారి పోటీ చేస్తున్నారు. 29 మంది అభ్యర్థులకు గాను 2 ఈవీఎంలను వినియోగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇప్పటికే చూడొచ్చు చాంతాడంత లీస్ట్ ఉంది. 29 మంది అభ్యర్థులు 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు మొత్తం కలుపుకుని 29 మంది అభ్యర్థులు ఉన్నారు. దాదాపు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల పరిధిలో 17,04,000 పైసీలకు ఓటర్లు ఉన్నారు. ఓటు హక్కు వినియోగించేందుకు వీలుగా 1,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 5 పోలింగ్ కేంద్రాలు మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహిళలకు, దివ్యాంగులకు, యువతకు ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలతో పాటు సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా వివిధ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ల నుంచి పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మనం చూడొచ్చు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ పోలింగ్ కేంద్రంలోనూ ఇది మోడల్ పోలింగ్ కేంద్రంగా ఉంది. ఉదయం నుంచి కూడా సిఎస్ డిచ్పల్లిలోని సిఎస్ కళాశాల నుంచి పోలింగ్ సామాగ్రితో పోలింగ్ సిబ్బంది అంతా కూడా చేరుకున్నారు. రేపు ఉదయం కోసం సర్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో దాదాపుగా సమస్యాత్మక అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలన్నీ కూడా ఉన్నాయి. దాదాపు 300కు పైగా సమస్యాత్మక అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అక్కడ కేంద్ర బలగాలతో పాటు సీసీ కెమెరాలను కూడా వినియోగిస్తున్నట్టు వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తారు. అయితే ఎండల కారణంగా ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో పాటుగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో షామియానాలతో పాటు సెలవు పందిలు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు ఈ పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా టెంట్లు వేశారు. ఎండల బారి నుంచి తగ్గించుకునేందుకు. ఇక నిజామాబాద్ జిల్లాలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈసారి గతంతో పోలిస్తే ఈసారి 1 గంట అదనంగా పోలింగ్కు కేటాయించారు. ఎండల తీవ్రత ఎక్కువ ఉన్న దృష్ట్యా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మాత్రం అదనంగా గంట సమయాన్ని పొడిగించారు. పోలింగ్ శాతం పెంచే ఉద్దేశంతో ఈసారి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలను మోహరించారు. 7 బలగాలకు సంబంధించి 7 టీంలకు సంబంధించిన కేంద్ర బలగాలు ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. వివిధ పోలింగ్ కేంద్రాలకు తమకు కేటాయించిన విధుల్లో పోలీసు సిబ్బంది అయితే నిమగ్నమయ్యారు. దాదాపుగా 3,000 మంది పోలీసులు, 10 మంది ఏసీపీలతో పాటు దాదాపుగా పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున బలగాలను కూడా మోహరించి ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేలా అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు పోలీసులు అటు అధికారులు సమన్వయంతో ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొన్ని గంటల్లోనే పోలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. దీనికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.